క్రీస్తునామమున ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఇంకొక వాక్యం ద్వారా హెచ్చరింపబడి ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. చరిత్రలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివినట్లయితే ఈ విధంగా ఉంది. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. పద్దనరాముకు వెళ్తున్న యాకోబు తన కలలో ఆ రోజు రాత్రి అక్కడ పడుకొని తలగడగా ఒక రాయిని పెట్టుకుని పడుకొని ఒక కలకని యెహోవా వలన దర్శనం కలిగినప్పుడు ఆయన సెలవిస్తున్న మాటలు ఇక్కడ మనం చదివాము ఇందాక. ఏమంటున్నాడు? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వస్తే దేవుడు నాకు తోడై ఉంటే నేను వెళ్ళుచున్న ఈ మార్గం అంతట్లో నన్ను కాపాడి తినుటకు ఆహారాన్ని ధరించుకోవడానికి వస్త్రాన్ని నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు అని. ఆయన మొదటగా నేను కాపాడబడి దేవుని ద్వారా తిరిగి వచ్చినట్లయితే, తిరిగి మా తల్లిదండ్రులను చేరుకున్నట్లయితే యెహోవా నాకు దేవుడిగా ఉంటాడు. ధరించుకోవడానికి వస్త్రాలు, తినడానికి ఆహారం ఉన్నట్లయితే యెహోవా నాకు దేవుడై ఉంటాడు అని ముఖ్యంగా తన ప్రాణాన్ని గురించి, తన ఆహారాన్ని గురించి, తన వస్త్రాన్ని గురించి ఆలోచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే నేడున్న మనం దేని గురించి ఆలోచిస్తున్నామో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఒకసారి గమనించుకోవాలి మనం ఏ విధంగా ఉన్నాం, మనం దేని గురించి ఆలోచిస్తున్నామని. ఇహలోక సంబంధమైన విషయాల మీద అయితే నువ్వు మనసు ఉంచుకోవద్దు అని యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తున్నారు. ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చదివినట్లయితే ఈ విధంగా ఉంటుంది. కిందికి చదివి ఒకసారి చూద్దాం. ఎవడును 2 యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణంను గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహంను గూర్చేయనను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? యేసుక్రీస్తు వారు మనకు నమ్మకాన్ని ఇస్తున్నాడు. ఏమని? ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని వీటి గురించి ఆలోచించొద్దండి. ఇదిగో ఆకాశ పక్షులను పోషించే మన దేవుడు మన గురించి ఆలోచించట్లేదా? ఆకాశ పక్షులకే ఆహారాన్ని అనుదినము దయచేస్తున్న దేవుడు మనకివ్వట్లేదా? కాబట్టి మీరు భౌతిక సంబంధమైన ఈ విషయాల మీద మనసుంచుకోవద్దండి. అది ఆల్రెడీ దేవుడు మీకోసం సిద్ధపాటు చేసి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే ఎవరినైతే నేను పుట్టింపబోతున్నానో వారందరికీ ఏవేవి కావాలో, ఎప్పుడెప్పుడు కావాలో, ఎంత మోతాదులో కావాలో అన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉండగా మనము వీటికి భౌతిక సంబంధమైన వాటి విషయమై ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆనాడు యాకోబు గారు చేసిన ప్రార్థనని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనైతే ఇదిగో దేవుడు నన్ను కాపాడిన ఎడల, దేవుడు నాకు ఆహారాన్ని వస్త్రాన్ని దయచేసిన ఎడల ఆయన నాకు దేవుడై ఉంటాడని తెలియజేస్తున్న మాటలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారైతే ఏమంటున్నారంటే, ఇదిగో దీని విషయమై ఆలోచించొద్దు, దేవుడు వాటిని ఏ విధంగా పోషిస్తున్నాడో పక్షుల్ని, మీరు అంతకంటే శ్రేష్ఠులు కదా, తన పిల్లలని ఆయన చెప్తున్నాడు కదా, మీకోసం ఆయన చేయడా? సో కాబట్టి మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం, మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం, మనం దేని గురించి ఆలోచిస్తున్నామని. ఆయన ఇంకా ముందు మాటల్లో ఏమన్నాడు? ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని చెప్తున్నాడు దేవుడైతే యేసుక్రీస్తు వారి ద్వారా. 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. నువ్వు ఎవరికి దాసుడిగా ఉన్నావో చూసుకొని అని చెప్తున్నాడు. ఇదిగో దేవునికి దాసునిగా ఉండగోర్చున్నావా? సిరి మీద, సంపదల మీద, డబ్బు మీద, ఆస్తి మీద, ఏదో సంపాదించుకోవాలనే దాని మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు. లేదు, సంపదల మీద ఆశ పెట్టుకొని అవి సంపాదించాలి, ఇవి సంపాదించాలని ఉన్నావా? అయితే నువ్వు దేవునికి దాసునిగా లేవు. కేవలం నమ్ముకుంటున్నానని చెప్తున్నామే తప్ప నువ్వు నేను ఒకవేళ ఈ డబ్బు మీదనో, సంపదల మీదనో, ఆస్తి మీదనో అవి సంపాదించాలి, వాళ్ళకు చూపించాలి, వీళ్ళకి చూపించాలి అనే దాని మీద ఉన్నట్లయితే దేవుడు అంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఇదిగో ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఒకటి సిరికిని దేవునికిని దాసుడిగా ఉన్నాడు అంటే అది నిజం కాదు, అవాస్తవికమైన జీవితం జీవిస్తున్నామని అర్థం. దేవుని నమ్ముకున్నాం అంటున్నాం, కానీ డబ్బు మీద ఆశపడుతున్నాం. ఈరోజు మన చుట్టూ ఉన్న సువార్థికులు కావచ్చు, లేకపోతే అనేక మంది క్రైస్తవులను చెప్పుకుంటున్న వాళ్ళు కావచ్చు, పేరుకు మాత్రమే పైకి మాత్రమే దేవుని నమ్ముకుంటున్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి అది ఎంతవరకు సమంజసం? నేను దేవుని నమ్ముకున్నాను, కానీ నాకు డబ్బు కావాలి. నేను దేవుని నమ్ముకున్నాను, నాకు బంగ్లాలు కావాలి. నేను దేవుని నమ్ముకున్నాను, నాకు సిరి సంపదలు కావాలి అని చాలా మంది వాటి మీద ఉండి నేను దేవుని కూడా నమ్ముకున్నాను అని అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నట్లయితే దయచేసి ఒకసారి మనం గమనించుకోవాలి. ఒకడు సిరికిని దేవునికిని దాసునిగా ఉండనేరడు. అయితే నువ్వు సిరికి దాసునిగా ఉండు, లేదా దేవునికి దాసునిగా ఉండు. ఇద్దరికి దాసులుగా ఉన్నావంటే 2 పడవల మీద ప్రయాణం ఎంత దూరం చేయలేవు. దేవుడు కనిపెట్టి, ఇంకా దేవుడు అంటున్న మాట ఏంటంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నువ్వు అటువైపు సిరి వైపు అయినా వెళ్ళిపో, డబ్బు వైపు అయినా, లేదంటే ఇటువైపు నా వైపు అయినా రా, నేను నిన్ను కాపాడుకుంటాను, నిన్ను నడిపించుకుంటాను అని చెప్తా ఉన్నాడు. 2 వైపులా ఉంటానంటే మాత్రం నా నోట్లో నుంచి ఉమ్ము వేస్తానంటున్నాడు. కాబట్టి క్రైస్తవులైన మనము చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, చాలా జాగ్రత్తగా ముందరికి వెళ్ళాలి. మనం దేని మీద ఆశపడుతున్నాం? ఆనాడు యాకోబు కోరుకున్నట్లు, ఇదిగో నా ప్రాణం కాపాడబడాలి, ఇదిగో నాకు ఆహారం కలగాలి, ఇదిగో నాకు వస్త్రం దొరకాలి అని అనుకుంటున్నామా? అట్లయితేనే దేవుడు నాకు దేవుడుగా అని అనుకుంటున్నామా? అట్లనుకుంటే మన విశ్వాసం వ్యర్థమే. మనం దేవుని నమ్ముకున్నామని చెప్పుకోవడం వ్యర్థమే. కేవలం మనల్ని మనం మోసపుచ్చుకోవడం తప్ప. ఆనాడు పరలోకంలోకి మనం వెళ్లే ముందు ఆ డోర్ ముందు నిలబడి, ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా, లేదా నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే యేసుక్రీస్తు వారు ఏమంటారంట? నువ్వెవడవో నేను ఎరగను. నువ్వెవడివి? నేనెందుకు నీకు పరలోకపు డోర్ తీయాలి? నువ్వు నేను చెప్పినట్టు విన్నావా? నేను చెప్పిన మాటలు విన్నావా? నేనేమని చెప్పాను? ఇదిగో ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఒకటి సిరికిని, ఒకటి దేవునికిని దాసునిగా ఉండనేరడు. ఆ విధంగా ఏదో ఒకటే వారికి దాసుడిగా ఉండాలంటున్నాడు దేవుడు. అదే అడుగుతాడు యేసుక్రీస్తు వారు కూడా. మరి ఆ రోజు ఏమని చేస్తావు? లేదు దేవా అని చూపించగలవా? నువ్వు నేను ఎవరైనా కానీ మనం బ్రతికిన బ్రతుకు అంతా డిస్ప్లేలో అక్కడ ప్లే చేయబడినప్పుడు, లేదు దేవా నేను ఆ విధంగా లేనని అబద్ధం ఆడగలమా? అంత ధైర్యం ఉందా మనకు? లేదు కదా. కాబట్టి ఈ రోజుకి నువ్వు నేను మనమందరం బ్రతుకున్నామంటే ఇంకా మంచిగా బ్రతకడానికి, దేవుడు చెప్పిన విధానంలో బ్రతకడానికి, యేసుక్రీస్తు వారి మాదిరిలో బ్రతకడానికి పరిశుద్ధాత్మను మనకు తోడయ్యుండి మనం ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో అనుక్షణం మనకు సహాయం చేస్తుండగా మనం ఏ విధంగా బ్రతకాలో తెలుసుకుంటూ ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేటికైనాను మనము క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకుని నేను ఈ విధంగానే బ్రతుకుతాను, ఇదే దేవునిలో బ్రతకడము, ఇదే భక్తి అనుకుంటే దేవుడు అలాంటి ధనం మీద ఆశ ఉన్న వాళ్ళని ఎంత నీచంగా చూస్తున్నాడో వాక్యం కూడా చెప్తా ఉంది. అది వీలైతే మనం రేపు తెలుసుకుందాం. కాబట్టి మనము దేన్ని కోరుకుంటున్నాం, దేని మీద ఆశ పెట్టుకుని ఉన్నాం, దేనిలో బ్రతుకుతున్నాం. ఈరోజు ఈ మాటలు నా ద్వారా మీకు అందరికి వినబడుతున్నాయంటే నన్ను నేను కూడా హెచ్చరించుకుంటున్నాను. ఈ మాట ద్వారా మనం చేస్తున్నది ఏంటి, మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం. ఆనాడు యాకోబు కోరుకున్నట్లు యాకోబులాగా బ్రతుకుతున్నామా? నాకు వస్త్రం దొరికితే చాలు, ఆహారం దొరికితే చాలు, లేదా నేను నా ప్రాణం కాపాడబడితే చాలు అని కోరుకుంటున్నామా? వీటన్నిటికీ దేవుడు ఎప్పుడో గ్యారంటీ ఇచ్చేశాడు. ఆయన తినుటకు ఆహారాన్ని, ధరించుకోవడానికి వస్త్రాన్ని మనకు ముందుగానే యోచించి దాని కొరకై సిద్ధపాటు చేసి ఉన్నాడు. కాబట్టి దాని విషయమై మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే యేసుక్రీస్తు వారు చూపిన మాదిరిగా మన దేవుని దగ్గరికి చేరుకోవడానికి ఏ విధంగా బ్రతకాలి, ఆ మార్గంలో ఏ విధంగా మనకు కష్టాలు శోధనలు ఎదురైనా ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేది మనం గ్రహించుకుంటూ ముందరికి వెళ్ళాలి. అప్పుడే మనం ఇంకా ముందరికి వెళ్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తోడుండాలని, మన దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడని మనం గ్రహిస్తూ, పరిశుద్ధాత్ముడు వీటన్నిటిలో మనకు సహాయం చేస్తున్నాడని
మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ మాటలు మీకు సెలవిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.